క్వశ్చన్ నెంబర్ 23 అండి. కార్మిక శాఖ మంత్రి గారు. సార్ మీరు మాట్లాడే ముందు ఒక విషయం, క్వశ్చన్ నెంబర్ని కొంచెం సీరియస్ తీసుకోవాలి మంత్రులు కూడా. మంత్రులు లేట్గా వస్తే ఎట్లా? ప్లీజ్ మీరు ఎవరికో క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్ పబ్లిక్కి అండ్ మా మెంబర్స్కి. మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆలస్యమైనందుకు క్షమించాలి అధ్యక్ష. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించి అసెంబ్లీలో నిలబెట్టిన రామచంద్రపురం ప్రజానికానికి, అలాగే స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరియు యువనేత లోకేష్ గారికి, మరియు నా తోటి మంత్రులు శాసనసభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే, పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మరియు ఇతర నియోజకవర్గాల్లో కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి అందుబాటులో లేదనేది వాస్తవమేనా? ఆసుపత్రులు లేనందున కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనేది కూడా వాస్తవమేనా అని అడగడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రస్తుతం తణుకులో ఐపీ హోల్డర్స్ సుమారు 12,610 మంది ఉన్నారు అధ్యక్ష. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం సుమారు 20,000 మంది దాటితే కానీ అక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించడం అవ్వదు అధ్యక్ష. 20,000 దాటిన తర్వాత చేరినప్పుడు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించవచ్చు అధ్యక్ష. అలాగే అక్కడ ప్రజెంట్ 12,610 మంది ఉన్నారు కాబట్టి అక్కడ డిస్పెన్సరీ హాస్పిటల్ 2 డాక్టర్లతో మరియు మెడిసిన్ అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. అలాగే సుమారు రాజమండ్రిలో 45 కిలోమీటర్ల తణుకు నుంచి 45 కిలోమీటర్ల వ్యవధిలో రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి, అలాగే కాకినాడ 95 కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి ఉంది అధ్యక్ష. మరి మీరు ఎలాగ ఈఎస్ఐ విషయం వచ్చింది కాబట్టి అధ్యక్ష, నాకు కొంత సమయం ఇస్తే గత ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి మీద ఎంత చిత్తశుద్ధితో ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 5 నెలల్లో ఏం చేసింది అనేది చెప్పదలిచాను అధ్యక్ష.